హరహర మహాదేవ రక్ష రక్ష భైరవ. ఈ వీడియో చేయటానికి కారణం మార్చి 18 పాల్గొన అమావాస్య. ఆ రోజు మనం అంత్య అమావాస్యగా కూడా పిలుస్తాం. ఈ పాల్గొన అమావాస్య తర్వాత ఉగాది ప్రారంభం అవుతుంది. పరాభవనామ సంవత్సరానికి మనం స్వాగతం చెప్తా ఉంటాం. అయితే ఈ పరాభవనామ సంవత్సరంలో అనేక మందికి గ్రహ బాధలు, ఈతి బాధలు, చాలా రకమైనటువంటి సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు. ఉద్యోగ సమస్యలు కావచ్చు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు కావచ్చు, వ్యాపారంలో సమస్యలు కావచ్చు, దాంపత్య జీవనం కావచ్చు, విదేశీయానంలో కావచ్చు. ఏ సమస్యకైనా ముందుగా ఈ కొత్త అమావాస్య నాడు మనం మన యొక్క ఈ పీఠంలో రాజశ్యామల సమేత అష్టభైరవ హోమం, నవగ్రహ శాంతి హోమం కూడా మనం జరుపుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా మీరు పరోక్షంగానైనా సరే మీ గోత్రనామాలు పంపించి పాల్గొన్నట్లయితే అందరికీ కూడా చక్కనైనటువంటి పరిహారాన్ని ఇక్కడ చూపించబడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఈ నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే అమావాస్య హోమం అని చెప్పేసి తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. అలాగే అందరికీ ఈ హోమ అనంతరం ప్రసాదం మరియు విభూతి కూడా మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతూ ఉంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని మీకు పరాభవనామ సంవత్సరంలో అద్భుతాలు జరగాలని, రాజయోగం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరహర మహాదేవ రక్ష రక్ష భైరవ. విజయోస్తు.